students, welcome to TSAT classes. ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ కోర్స్లో భాగంగా మనము చాలా టాపిక్స్ అనేవి చూడడం జరిగింది. ఆ కోర్స్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు చాలా ముఖ్యమైన టాపిక్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ గురించి చూద్దాం. రైట్, పార్ట్ 1 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 1 to 4 డీల్స్ విత్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. రైట్, భారతదేశంలో చాలా యూనియన్స్ స్టేట్స్ ఉన్నాయి, అదేవిధంగా టెరిటరీస్ కూడా ఉన్నాయి. అసలు ఈ రాజ్యాలని ఫామ్ చేసే విధానం ఏంటి? అసలు భారతదేశం అంటే ఏంటి? వాట్ ఈజ్ ఇండియా? ఇండియాని లీగల్గా ఎలా డిఫైన్ చేశారు? ఇవన్నీ కూడాను ఈ క్లాస్లో చూడబోతున్నాం. ప్రస్తుతానికి ఇండియాలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిక ప్రాంతాలు ఉన్నాయి. 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. 1956 మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ వచ్చినప్పుడు 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిక ప్రాంతాలు ఉన్నాయి. ఈ 14 రాష్ట్రాలు కాస్త 28 అయ్యాయి, 6 కేంద్రపాలిక ప్రాంతాలు కాస్త 8 అయ్యాయి. ఈ రాష్ట్రాలని ఫామ్ చేసే హక్కు అధికారము ఎవరికి ఉంటుంది, ఎలా ఫామ్ చేస్తారు, ఇవన్నీ కూడాను ఈ క్లాస్లో డీటెయిల్డ్గా చూస్తాం. ముందుగా యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అనే పదం ఉంది, దీన్ని డీకోడ్ చేద్దాం. రైట్, దీన్ని డీకోడ్ చేద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియన్ యూనియన్ అండ్ ఇంకేం రాస్తుంది ఇక్కడ, అండ్ ఇట్స్ టెరిటరీస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్స్? ఇట్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండియన్ టెరిటరీస్. అంటే ఇక్కడ ఇండియన్ యూనియన్ అంటే వేరే, ఇండియన్ టెరిటరీస్ అంటే కూడాను వేరే అన్నమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండియన్ యూనియన్? ఇండియన్ యూనియన్లో ఏవి భాగంగా ఉంటాయి అని అంటే, ఏవైతే రాష్ట్రాలు రాష్ట్ర హోదా ఉంటాయో, స్టేట్ వుడ్ ఉంటుందో, అవి మాత్రమే ఇండియన్ యూనియన్లో భాగంగా ఉంటాయి. దోస్ ఏరియాస్ విచ్ హ్యాస్ అటైన్డ్ స్టేట్ వుడ్, ఏవైతే రాష్ట్రాలకి స్టేట్ హోదా ఉంటుందో ఆ రాష్ట్రాలే మనకి ఇండియన్ యూనియన్లో భాగంగా ఉంటాయి. స్టేట్ వుడ్ అంటే ఏంటి? సపరేట్ లెజిస్లేచరు, సపరేట్ కోర్టు, సపరేట్ బ్యూరోక్రసీ, రాష్ట్రానికి ఆ శాసనసభకు చట్టాలు చేసే అధికారము, అక్కడ సపరేట్గా పొలిటికల్ వ్యవస్థ, మంత్రి మండలి, ఇవి మొత్తం సపరేట్గా ఉంటాయి. ఇలా ఎన్నున్నాయి సార్ అంటే 28 రాష్ట్రాలు ఉన్నాయి. దేర్ ఆర్ 28 స్టేట్స్ విచ్ గాట్ స్టేట్ వుడ్ ఇన్ ఇండియా. ఈ 28 రాష్ట్రాలు కలిపితే ఇండియన్ యూనియన్ అని అంటారు. సో దోస్ స్టేట్స్ విచ్ హ్యావ్ అటైన్డ్ స్టేట్ వుడ్ విచ్ ఆర్ ఇండిపెండెంట్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇండియన్ యూనియన్ అని అర్థం అనమాట. మరి సార్ ఇండియన్ టెరిటరీ అంటే ఏంటి? టెరిటరీ డినోట్స్ జియోగ్రఫికల్ ఎక్స్టెంట్. అంటే పరిధి. అంటే భారతదేశంలో ఏ జాగ్రఫికల్ ఎక్స్టెంట్ వరకు ఏమేమి ఉన్నాయి అనేది ఇండియన్ టెరిటరీలో భాగంగా ఉంటాయి. మరి ఇండియన్ జాగ్రఫికల్ ఎక్స్టెంట్లో ఏమేమి ఉంటాయి సార్ అంటే, రాజ్యాలు ఉంటాయి విచ్ హ్యాస్ గాట్ స్టేట్ వుడ్, అదేవిధంగా కేంద్రపాలిక ప్రాంతాలు ఉంటాయి, అదేవిధంగా ఫ్యూచర్లో ఏవైనా మనము అక్వైర్ చేసామనుకోండి, అక్వైర్డ్ టెరిటరీస్ ఇన్ ఫ్యూచర్. సో ఈ మూడు కలిస్తే ఇండియన్ టెరిటరీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం జాగ్రత్తగా వినండి. మనము చండీగఢ్ ఉంది. చండీగఢ్ అనేది ఒక కేంద్రపాలిక ప్రాంతం సార్. చండీగఢ్కి రాష్ట్ర హోదా లేదు. మరి ఇప్పుడు చండీగఢ్ దేంట్లో భాగం అని చెప్పాలి నేను? చండీగఢ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ, ఇట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ యూనియన్. అదే మనము తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రము సపరేట్ రాష్ట్రము. జూన్ 2వ తారీఖు 2014లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్రము 29వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్కి రాష్ట్ర హోదా తీసేసినందుకు గాను 28 రాష్ట్రాలే ఉన్నాయి ఇప్పుడు. తెలంగాణ అనే రాష్ట్రము ఇండియన్ యూనియన్లో భాగంగా ఉంటుంది,
మరియు ఇండియన్ టెరిటరీలో కూడా భాగంగా ఉంటుంది. అది భారతదేశంలోనే ఉంది కాబట్టి. ఇమాజిన్ మనం ఫ్యూచర్లో పాకిస్తాన్ ఆక్యుపై చేసాం. మనం పాకిస్తాన్ని ఆక్యుపై చేసినప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ దేంట్లో పెట్టాలి? ఇండియన్ యూనియన్లో పెట్టాలా లేదా ఇండియన్ టెరిటరీలో పెట్టాలా? దాన్ని ఇండియన్ టెరిటరీలో పెట్టాలి. ఎందుకని? ఇది ఈ డెఫినేషన్ కిందకి వస్తుంది. అక్వైర్డ్ టెరిటరీస్ ఇన్ ఫ్యూచర్ అనే ఒక డెఫినేషన్ కిందకి వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. సిక్కిం అనే రాష్ట్రాన్ని 1975లో ఇండియాలోపై కలుపుకున్నాం. ఎప్పుడైతే సిక్కింని ఇండియాలో కలుపుకున్నామో అది ఇండియన్ టెరిటరీలో భాగమైంది. 36వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా సిక్కింకి రాష్ట్ర హోదా ఇచ్చాం. ఎప్పుడైతే సిక్కింకి రాష్ట్ర హోదా ఇచ్చామో అది ఇండియన్ యూనియన్తో పాటు ఇండియన్ టెరిటరీలో కూడా భాగమైంది. సో నవ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ బోత్ ఇండియన్ యూనియన్ అండ్ ఇండియన్ టెరిటరీ. I hope you understood what is the difference between Indian Union and Indian Territory. Now let us go to Article 1 of the Indian Constitution. What is Article 1? India, that is Bharat, shall be Union of States. Article 1లో ఇండియా గురించి డిఫైన్ చేయబడింది. ఆర్టికల్ 1లో ఏమంటుంది సార్ అని అంటే ఇండియాకి మరో పేరు ఏంటి సార్ అంటే భారత్ అన్నమాట. అంటే భారతదేశము, భరతఖండము. అంటే ఇండియాకి ఇంకో పేరు ఏంటి అంటే రాజ్యాంగం ప్రకారంగానే భారత్. మీరు ఇండియాని భారత్ అన్నా పర్లేదు, భారత్ ఇండియా అన్నా పర్లేదు. అంటే ఇండియాకి ఇంకో పేరు ఏంటంటే భారత్ యాజ్ పర్ ఆర్టికల్ 1 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఇండియా అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ షెల్ బి ద యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇక్కడ షెల్ అనే పదం రాశారు. షెల్ అంటే ఏంటి? ఖచ్చితంగా, మస్ట్. ఇండియా ఈజ్ నథింగ్ బట్ యూనియన్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్. అంటే వాట్ ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్? దోస్ స్టేట్స్ and union territories which are mentioned in Schedule 1 of the Indian Constitution. అంటే ఏవైతే Schedule 1 of the Indian Constitutionలో మెన్షన్ చేయబడతాయో అవన్నీ కలిస్తేనే ఇండియా అని అంటుంది ఆర్టికల్ 1 అన్నమాట. Now what is Article 1? Article 1 says India, that is Bharat, shall be Union of States. What is Union of States? Those states and union territories mentioned in Schedule 1 of the Indian Constitution. మరి Schedule 1లో ఏమని మెన్షన్ చేస్తుంది? 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిక ప్రాంతాలు మెన్షన్ చేశాయి. అంటే ఇవన్నీ కలిస్తేనే ఇండియా అనమాట. దీంట్లో ఒకటి లేకపోయినా ఇండియా కాదు ఇంకా. దట్ ఈస్ ద మీనింగ్. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇండియాలో ఒక రాష్ట్రానికి ఇండియా నుంచి బయటికి వచ్చే అధికారం లేదు, హక్కు లేదు, అవకాశం లేదు. గుర్తుపెట్టుకోండి ఇది. అయితే అమెరికాలో ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అనే పదం ఉంటుంది. ఇండియాలో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుంది. ఇక్కడ యూనియన్ బదులు డిబేట్ జరిగింది. ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అనే పదం ఎందుకు రాయలేదు అని చెప్పి. ఇండియా ఈజ్ ఎ ఫెడరల్ కంట్రీ కదా. మరి ఇండియా ఈజ్ ఎ ఫెడరల్ కంట్రీ అన్నప్పుడు ఫెడరేషన్ అనే పదం రాయాలి కదా. ఎందుకు ఫెడరేషన్ రాయకుండా యూనియన్ ఎందుకు రాశారు అనే ఒక ఆలోచనలో పడ్డారు. దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం జవాబు చెప్పారంటే ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ రాస్తే చాలా ఫ్యూచర్లో కష్టాలు వస్తాయి. ఎందుకు కష్టాలు వస్తాయంట? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫెడరేషన్? ఫెడరేషన్ ఈజ్ నథింగ్ బట్ రాజ్యాలన్నీ కలిసి ఒక అగ్రిమెంట్ ద్వారా యూనియన్ని ఫామ్ చేస్తాయి. అంటే ఆల్ స్టేట్స్ కమ్ టుగెదర్ బై అన్ అగ్రిమెంట్ ఫామ్ ది యూనియన్. మరి ఇండియాలో ఇలానే జరిగిందా? ఇండియాలో రాష్ట్రాలన్నీ ఒకటే కేంద్రాన్ని ఫామ్ చేసిందా? లేదు. ఇండియాలో కేంద్రమే రాష్ట్రాలని ఫామ్ చేస్తుంది. కాబట్టి ఇండియా ఈజ్ కాల్డ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అదే అమెరికాలో కాదు. అమెరికాలో ఏమైంది? 50 రాష్ట్రాలు ఒకటిగా చేరి 50 రాష్ట్రాలు ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకొని ఒకటిగా వచ్చి వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే ఒక దాన్ని ఫామ్ చేశారు. అంటే ఇది అగ్రిమెంట్ ద్వారా ఫామ్ అయింది కాబట్టి ఈ రాష్ట్రాలలో ఏదైనా ఒక రాష్ట్రము నేను ఒప్పుకోను, నాకు వద్దు అని చెప్పి బయటికి రావచ్చు. అంతేగా, నేను అగ్రిమెంట్లోకి వెళ్ళా, నాకు అగ్రిమెంట్ నచ్చలేదు, నేను బయటకు వచ్చేస్తా. ఒక రాష్ట్రము ఇండియా నుంచి బయటికి రాలేదు. ఎందుకు అనంటే భరతఖండము, భారతదేశం ఒకటే కాబట్టి, అన్ని రాష్ట్రాలు ఒకటే కాబట్టి. ఎందుకు అనంటే కేంద్రమే రాష్ట్రాలని ఫామ్ చేస్తుంది కాబట్టి. ఇండియాలో కేంద్రమే రాష్ట్రాలని ఫామ్ చేస్తుంది కాబట్టి యూ కెనాట్ కాల్ ఇట్ యాజ్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్, బట్ యూ కాల్ ఇట్ యాజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్.
So this is your Article 1 of the Indian Constitution. Let me repeat this. What is Article 1 of the Indian Constitution? ఏమంటుంది? India, that is Bharat, shall be union of states. What is union of states? Union of states are nothing but those states and those union territories which are mentioned in Schedule 1 of the Indian Constitution. How many states are there? 28 states. How many union territories are there? 8 union territories. మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు పార్ట్ 7 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏరియాస్ అన్నీ కూడాను మనకి 4 పార్ట్స్గా డివైడ్ అయ్యాయి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ టీగా డివైడ్ అయింది. 1953లో రైట్ రాష్ట్రాల యొక్క విభజన ఎలా ఉండాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వము ఫజల్ అలీ కమిషన్ పెట్టారు. ఫజల్ అలీ కమిషన్ పెట్టారు. ఈ ఫజల్ అలీ కమిషన్నే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అని కూడా అంటారు. ఈ ఫజల్ అలీ కమిషను వాళ్ళ యొక్క రికమెండేషన్స్ 1955లో ఇచ్చింది. 1955లో ఫజల్ అలీ కమిషన్ ఏం చెప్పిందంటే లింగ్విస్టిక్ బేసిస్ మీద రాష్ట్రాల యొక్క విభజన చెయ్యాలి అని చెప్పింది. వీళ్ళ యొక్క రికమెండేషన్స్ని స్వీకరించిన కేంద్ర ప్రభుత్వము 1956లో స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టాన్ని పాస్ చేసి రైట్ 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్ర పాలిక ప్రాంతాలని ఫామ్ చేయడం జరిగింది. ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా వచ్చిన ఫస్ట్ స్టేట్ ఏది సార్ అంటే 1 నవంబర్ రోజు ఆంధ్రప్రదేశ్ is the first state to be formed on the basis of state reorganization commission by clubbing both Telangana and Andhra state. ఆంధ్ర స్టేటు మరియు తెలంగాణ స్టేట్ ఏదైతే ఉంటుందో ఫిబ్రవరి 20 తారీఖు 1956 రోజున ఢిల్లీలో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ సైన్ చేశారు. ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ని 14 పాయింట్ అజెండా అని కూడా అంటారు. ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఏదైతే ఫామ్ అయిందో ఈ 14 పాయింట్ అజెండా ఏదైతే ఉందో సో దీని ద్వారా మనకి ఈ ఆంధ్ర స్టేట్ని మరియు తెలంగాణని కలిపి 1 నవంబర్ రోజున రైట్ హైదరాబాద్ క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్ అనేది ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఫజల్ అలీ కమిషన్ ఫస్ట్ స్టేట్గా ఫామ్ అయింది. అదే సంవత్సరం 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి ఏదైతే 7th పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఉందో దీన్ని రాజ్యాంగం నుంచి తీసేయడం జరిగింది. అంటే దీన్ని డిలీట్ చేసేసారనమాట. సో 7th పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వాజ్ డిలీటెడ్ ఫ్రమ్ ది వాట్ సార్ మన కాన్స్టిట్యూషన్ 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. సో 1956 టైంలో ఇలా జరిగింది. మరి సార్ తెలంగాణ విషయం ఏంటి రైట్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ద్వారా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారంగా జూన్ 2 2014 రోజున రైట్ 29వ రాజ్యంగా తెలంగాణ అనే రాజ్యాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఎన్నో కష్టాల తర్వాత ఇది అయిపోయాక అక్టోబర్ 31 2019 రోజున జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పాస్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ని 2 కేంద్రపాలిక ప్రాంతాలుగా డివైడ్ చేశారు. అదే జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లదాఖ్ అంటే ఈ 29 కాస్త -1 అయ్యి ఇప్పుడు టోటల్గా 28 రాష్ట్రాలు ఉన్నాయన్నమాట. 28 రాష్ట్రాలు ఉన్నాయి. అయితే 2019 నాటికి మొత్తం ఇండియాలో 7 కేంద్రపాలిక ప్రాంతాలు ఉండేవి. ఈ 7 కేంద్రపాలిక ప్రాంతాలు కాస్త జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లదాఖ్ని యాడ్ చేయడం వల్ల 9 కేంద్రపాలిక ప్రాంతాలు అయ్యాయి. రైట్ 7 కేంద్రపాలిక ప్రాంతాలు కాస్త 9 కేంద్రపాలిక ప్రాంతాలు అయ్యాయి. ఈ 2020లో ఈ 9 కేంద్రపాలిక ప్రాంతాలలో మనకి డామన్ అండ్ డియూ,
దాదర్ నగర్ హవేలీ ఈ 2 కేంద్రపాలిక ప్రాంతాలని మర్జ్ చేశారు. ఈ 2 కేంద్రపాలిక ప్రాంతాలను మర్జ్ చేసి ప్రస్తుతానికి 8 కేంద్రపాలిక ప్రాంతాలుగా ఉన్నాయన్నమాట. ఈ 8 కేంద్రపాలిక ప్రాంతాలలో 3 కేంద్రపాలిక ప్రాంతాలకి లెజిస్లేచర్ ఉంటుంది, 5 కేంద్రపాలిక ప్రాంతాలకి లెజిస్లేచర్ ఉండదు. సో ఇది ఆర్టికల్ 1 రిలేటెడ్గా ఉన్న మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ విషయాలు. మరి సార్ ఆర్టికల్ 2 ఏంటి? వాట్ ఈస్ ఆర్టికల్ 2? ఆర్టికల్ 2 ఏంటంటే పార్లమెంట్, చాలా ఇంపార్టెంట్ సార్, పార్లమెంట్ మే బై లా, పార్లమెంట్ ఒక చట్టం ద్వారా పార్లమెంట్ మే బై లా కెన్ అడ్మిట్ ఆర్ ఎస్టాబ్లిష్, ఈ 2 ఇంపార్టెంటే, కెన్ అడ్మిట్ ఆర్ ఎస్టాబ్లిష్ any area which is not part of Indian Union before, which is not part of Indian Union before. Sir, ఇది కొంచెం ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఓకే, చలో. ఆర్టికల్ 2 ఏమంటుంది? ఏవైనా ప్రాంతాలు ఆల్రెడీ ఇండియన్ యూనియన్లో భాగం కాదు, విచ్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ యూనియన్ బిఫోర్, కెన్ బి అడ్మిటెడ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై ద పార్లమెంట్ బై ఎ లా. ఒక పార్లమెంట్ చట్టం ద్వారా ఇండియన్ యూనియన్లో భాగంగా లేని ప్రాంతాలను ఇండియన్ యూనియన్లో భాగంగా చేయొచ్చంట. అసలు ఇండియన్ యూనియన్ అంటే ఏంటి? ఇందాక చూసాం. అసలు ఇండియన్ యూనియన్ అంటే ఏంటి? ఇదిగోండి, ఇండియన్ యూనియన్ అంటే ఈ 28 రాష్ట్రాలే. మళ్ళీ ఆర్టికల్ 2 ఏమంటుంది? ఇండియన్ యూనియన్లో భాగంగా లేని ప్రాంతాలు అంటుంది. మరి ఇక్కడ ఇండియన్ యూనియన్లో భాగంగా లేని ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి? ఇండియన్ యూనియన్లో భాగంగా లేని ప్రాంతాలు, 1 కేంద్రపాలిక ప్రాంతాలు ఉన్నాయి, 2 అక్వైర్డ్ టెరిటరీస్ ఇన్ ద ఫ్యూచర్ ఉన్నాయి. అంటే ఈ యూనియన్ టెరిటరీస్ని కానీ లేదా వేరే దేశాలను కానీ ఇండియాలోకి తీసుకోవాలి అంటే పార్లమెంటు ఏ ఆర్టికల్ ప్రకారంగా చట్టం చేయాలి సార్? ఆర్టికల్ 2 ప్రకారంగా చట్టం చేయాలి. ఎలాంటి చట్టం చేయాలి అని అంటే ఆర్టికల్ 2 అంటుంది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేయాలి. యూ నీడ్ టు డూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. రాజ్యాంగ సవరణ చట్టము ఆర్టికల్ 368 ప్రకారంగా చేయాలి. అంటే ఆర్టికల్ 368 ప్రకారంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఒక చట్టం చేసి, రైట్, ఇండియాలో లేని ప్రాంతాలను, అంటే ఇండియన్ యూనియన్లో భాగంగా లేని ప్రాంతాలను మన ఇండియన్ యూనియన్లో భాగంగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చండీగఢ్ ఉంది. ఇప్పుడు చండీగఢ్ అనేది కేంద్రపాలిక ప్రాంతము. దీనికి స్టేట్ హోదా ఇవ్వాలనుకోండి సార్. దీనికి స్టేట్ హోదా ఇవ్వాలంటే ఏ ఆర్టికల్ ద్వారా చేయొచ్చు? ఆర్టికల్ 2 ద్వారా చేయొచ్చు. అదేం సార్? అంతే కదా, ఇది ఇండియన్ యూనియన్లో భాగంగా లేదు కదా. మరి అంటే చండీగఢ్కి స్టేట్ హోదా ఇవ్వాలి అని అంటే ఇట్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ స్టేట్ బై ది పార్లమెంట్ త్రూ ఎ లా విచ్ ఈస్ యువర్ రైట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సరే, పాకిస్తాన్ ఇండియాలో కలుపుకుందాం. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాలో కలుపుకోవాలంటే ఏ ఆర్టికల్ ద్వారా చేయొచ్చు? పాకిస్తాన్ ఇండియాలో కలుపుకోవాలంటే యూ కెన్ అడ్మిట్ పాకిస్తాన్ బై ఎ లా మేడ్ ఇన్ ది పార్లమెంట్. మనకి సిక్కిం ఉంది, 36వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా స్టేట్ హోదా ఇచ్చారు, ఆర్టికల్ 2. గోవా మన ఫేవరెట్, 12వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1961లో గోవాని ఇండియాలో కలుపుకున్నాం. పాండిచ్చేరి. సో చాలా రాష్ట్రాలను మనము రైట్ వేరే ఇండియన్ యూనియన్లో భాగంగా లేని అన్నీ కూడాను ఇండియన్ యూనియన్లో భాగంగా చేయొచ్చు అనమాట. ఇది ఆర్టికల్ 2కి సంబంధించిన విషయాలు చాలా ఇంపార్టెంట్ సార్. చలో, ఆర్టికల్ 3 ఏంటి మరి? పార్లమెంట్ బై లా కెన్ ఆల్టర్
diminish, alter, diminish, increase, alter, diminish, increase the area, boundary, name of any state which is part of Indian Union before. పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ఆల్రెడీ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల యొక్క విభజన, పేరు మార్చడం ఏదైనా ఆర్టికల్ 3 ద్వారా చేయొచ్చు అని అంటుంది అనమాట. ఏమంటుంది సార్ ఆర్టికల్ 3? పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ఆల్రెడీ ఇండియాలో ఉండే రాష్ట్రాలని వాళ్ళ యొక్క ఏరియా కానీ, బౌండరీ కానీ, పేరును కానీ ఆల్టర్ చేయొచ్చు, డిమినిట్ చేయొచ్చు, పెంచవచ్చు, మార్చవచ్చు అని అంటుంది అనమాట. దీనికి కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఆ కండిషన్స్ చూసే ముందు ఫస్ట్ అర్థం చేసుకోండి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అనే రాష్ట్రాన్ని ఆర్టికల్ 3 ద్వారా తీసుకొచ్చారు, అంతేగా? ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ఇండియన్ యూనియన్. దాంట్లోకించి తెలంగాణ ఫామ్ అయింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, తెలంగాణ. అదే ఎగ్జాంపుల్ ఇంకోటి ఛత్తీస్గఢ్, రైట్? ఛత్తీస్గఢ్, మన జార్ఖండ్, ఉత్తరాఖండ్. అంటే రాష్ట్రాల యొక్క విభజన, ఆల్రెడీ ఇండియన్ యూనియన్లో ఉండే రాష్ట్రాల నుంచి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలంటే ఆర్టికల్ 3 ప్రకారంగా చేయవచ్చు. అదే కాదు, ఇంకోటి కూడా రాస్తుంది ఆర్టికల్ 3లో. ఏమనుంది? పేరును కూడా మార్చవచ్చు అంట. యూ కెన్ చేంజ్ ద నేమ్ ఆల్సో. చేయొచ్చా? నేమ్, పేరు చేంజ్ చేయొచ్చా? ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బాంబే స్టేట్, దీన్ని మహారాష్ట్రగా మార్చారు. మధ్య భారత్, మధ్యప్రదేశ్గా మార్చారు, రైట్? యునైటెడ్ ప్రావిన్స్, ఉత్తరప్రదేశ్గా మార్చారు, రైట్? అదేవిధంగా మనకి ఇంకే ఉన్నాయి. మద్రాస్ స్టేటు తమిళనాడుగా మార్చారు, మద్రాస్ స్టేట్ని తమిళనాడుగా మార్చారు. అంటే రాష్ట్రాలను కూడా, రాష్ట్రాల యొక్క పేరును మార్చాలన్నా కూడా పార్లమెంటు ఆర్టికల్ 3 ప్రకారంగా చట్టం చేయొచ్చు. అయితే ఇక్కడ సార్ ఏం చట్టం చేయాలి? ఏ చట్టం చేయాలంటే ఒక ఆర్డినరీ చట్టం సరిపోతుంది. అండ్ ఆర్డినరీ లా ఈజ్ ఇనఫ్. అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అవసరం లేదు. అండ్ ఆర్డినరీ లా బై ఏ సింపుల్ మెజారిటీ సరిపోతుంది. అంటే ఒక ఆర్డినరీ లా సింపుల్ మెజారిటీ ద్వారా పార్లమెంట్ కావాలి అనుకుంటే ఒక రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా, 3 రాష్ట్రాలుగా, లేదా 2 రాష్ట్రాలు కలపడము ఏదైనా చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక డిమాండ్ ఉంది. ఉత్తరప్రదేశ్లో 25 కోట్ల జనాభా ఉంది సార్. ఉత్తరప్రదేశ్ని 5 రాష్ట్రాలుగా చేయాలని ఒక డిమాండ్ ఉంది. చేస్తారా? చేస్తారా లేదా అని మనకు అవసరం లేదు. చేయాలంటే ఏ ఆర్టికల్ ద్వారా చేస్తారు? ఆర్టికల్ 3 ప్రకారంగా చేస్తారు, రైట్? ఆర్డినరీ చట్టం ద్వారా చేస్తారు. సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోతుంది. అయితే ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. ఏంటా కండిషను? పార్లమెంటులో రైట్, ఆర్టికల్ 3 ప్రకారంగా ఒక బిల్లుని ప్రవేశపెట్టినప్పుడు దీనికి 2 కండిషన్స్ ఉన్నాయి. కండిషన్ నెంబర్ 1, జాగ్రత్తగా వినండి, ఇది వస్తుంది ఎగ్జామ్కి, ఇట్లాంటివి వస్తాయి. కండిషన్ నెంబర్ 1, ఏ బిల్ టు బి ఇనిషియేటెడ్ బిఫోర్ ద పార్లమెంట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 3 షుడ్ హ్యావ్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఆర్టికల్ 3 ప్రకారంగా ఏదైనా ఒక బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి అని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రయర్ పర్మిషన్ ఉంటేనే పెట్టవచ్చు. అంటే వితౌట్ ప్రయర్ పర్మిషన్ యూ కెనాట్ ఇనిషియేట్ ఎ బిల్ ఇన్ ద పార్లమెంట్. ఇది పాయింట్ నెంబర్ 1. అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చే ముందు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షెల్ send that bill to the concerned state legislature, for their opinion. అంటే ఒక రాష్ట్రాన్ని విభజించే ముందు ఆ బిల్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ రాష్ట్ర శాసనసభలో వాళ్ళ యొక్క ఒపీనియన్ కోసము ఆ బిల్లుని పంపివ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టం తెలంగాణ విభజనప్పుడు
హెలికాప్టర్లు వచ్చింది. హెలికాప్టర్లు తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ అప్పుడు రాష్ట్రానికి రావడం జరిగింది. ఇక్కడ రాష్ట్రంలో ఉండే అసెంబ్లీకి, కౌన్సిల్‌కి వాళ్ళ యొక్క ఒపీనియన్ కోసం పంపించారు. సుమారుగా 10,000+ సజెషన్స్ ఇచ్చారు మన ఇక్కడ అసెంబ్లీ మరియు కౌన్సిల్. అన్ఫార్చునేట్లీ చాలా 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 అది మనము తప్పుగానే భావించాలా. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ఓడిందో దాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రిజెక్ట్ చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది. అయితే ఇక్కడ రిజెక్ట్ చేసినా పర్లేదు, ఎందుకని ఇది ఓన్లీ ఒపీనియన్ మాత్రమే, ఇది ఓన్లీ అడ్వైజ్ మాత్రమే, ఇది ఓన్లీ అడ్వైజ్ మాత్రమే. సో అడ్వైజ్ అనేది పార్లమెంట్ కన్సిడర్ చేయవచ్చు, చేయలేకపోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ ఎగ్జామ్కి. సో పార్లమెంట్ ఆర్టికల్ 3 ప్రకారంగా ఒక బిల్లుని ఇనిషియేట్ చేసే ముందు ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఉండాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రయర్ పర్మిషన్ ఇచ్చే ముందు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బిల్లుని స్టేట్ లెజిస్లేచర్కి వాళ్ళ యొక్క ఒపీనియన్ కోసం పంపించాలి. దిస్ ఒపీనియన్ ఆర్ అడ్వైస్ ఈజ్ నాట్ బైండింగ్, ఈజ్ నాట్ బైండింగ్ ఆన్ ది పార్లమెంట్, నాట్ బైండింగ్ ఆన్ ద పార్లమెంట్. పార్లమెంట్ మీద ఇది ఎలాంటి ప్రభావం అనేది చూపించదు. ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద పార్లమెంట్. గుర్తుపెట్టుకోండి సార్, ఇది ఆర్టికల్ 3. మనకి వీ హ్యావ్ లాస్ట్ ఆర్టికల్ ఇన్ దిస్ కాల్డ్ ఆర్టికల్ 4. నో వాట్ ఈస్ ఆర్టికల్ 4? ఆర్టికల్ 4 is simple. Any law which is passed in accordance with Article 2 and Article 3, ఏదైనా ఒక చట్టము ఆర్టికల్ 2 మరియు ఆర్టికల్ 3 ప్రకారంగా తీసుకొస్తే, ఏదైనా ఒక చట్టము ఆర్టికల్ 2 మరియు ఆర్టికల్ 3 ప్రకారంగా తీసుకొచ్చి ఈ చట్టం ద్వారా మనకి 2 schedules ఆటోమేటిక్గా సవరణ కూడా చేయాలి. ఎనీ లా విచ్ ఈస్ ఇనిషియేటెడ్ అండ్ పాస్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఆర్టికల్ 2 and 3 should also automatically amend Schedule 1 and Schedule 4. అంటే ఆర్టికల్ 2 మరియు ఆర్టికల్ 3 ద్వారా ఏదైనా ఒక చట్టం చేసినప్పుడు ఆ చట్టం అనేది ఆటోమేటిక్గా యూ షుడ్ ఆల్సో అమెండ్ Schedule 1 and Schedule 4. ఏంటి సార్ ఇది? Schedule 1 ఎందుకు అనంటే, ఏదైతే కొత్త రాష్ట్రాన్ని తీసుకొస్తున్నావో ఆ కొత్త రాష్ట్రం యొక్క డీటెయిల్స్ అనేవి Schedule 1లో పెట్టాలా. ఆ కొత్త రాష్ట్రానికి రాజ్యసభకి సీట్స్ అలొకేషన్ అనేది చేయాలి. సో రాజ్యసభకి సీట్ అలొకేట్ చేయడానికి గాను మరియు కొత్త రాష్ట్రం యొక్క డీటెయిల్స్ని Schedule 1లో పెట్టాలి. కాబట్టి ఎనీ లా విత్ రెస్పెక్ట్ టు ఆర్టికల్ 3, ఆర్టికల్ 2 అండ్ ఆర్టికల్ 3 షుడ్ ఆటోమేటికల్లీ బ్రింగ్ చేంజెస్ టు Schedule 1 and 4. ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఏవైతే చేంజెస్ తీసుకొస్తారో, రైట్, ఈ చేంజెస్ ఏవైతే తీసుకొస్తారో దోస్ చేంజెస్ టు యువర్ Schedule 1 and Schedule 4 ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్, జాగ్రత్తగా వినండి, ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. దీన్ని రాజ్యాంగ సవరణ లాగా కన్సిడర్ ఏం చెయ్యక్కర్లేదు. ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో ఏవైతే Schedule 1 మరియు Schedule 4లో మనకి ఈ చేంజెస్ తీసుకొస్తారో ఈ చేంజెస్ అనేవి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది కన్సిడర్ చేయకపోయినా పర్లేదు అని చెప్పేసి ఆర్టికల్ 4 చెప్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్. సో ఆర్టికల్ 4 ప్రకారంగా ఆర్టికల్ 2 మరియు ఆర్టికల్ 3 ప్రకారంగా ఏదైనా చట్టం తీసుకొచ్చినప్పుడు ఆ చట్టం ద్వారా మనకి Schedule 1 మరియు Schedule 4ని ఆటోమేటిక్గా సవరించాలి. ఇలా సవరణ చేస్తే దాన్ని రాజ్యాంగ సవరణలాగా కన్సిడర్ చేయకూడదు అని చెప్పేసి ఆర్టికల్ 4 చెప్తుంది. Schedule 1 ఎందుకు అని అంటే Schedule 1లో ఆ కొత్త రాష్ట్రం యొక్క డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. Schedule 4 ఎందుకంటే ఆ కొత్త రాష్ట్రానికి గాను రాజ్యసభలో సీట్ అనేవి అలొకేట్ చేయాలి అని చెప్పేసి దాని యొక్క ఉద్దేశము. ఇది మనకి పార్ట్ 1 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 1 to 4. Just to repeat, article 1 of the Indian Constitution says India, that is Bharat, shall be union of states. Right? India, that is Bharat, shall be union of states. What is union of states? Those states and union territories mentioned in Schedule 1 of the Indian Constitution. ఆర్టికల్ 2 ప్రకారంగా పార్లమెంట్ ఒక చట్టం ద్వారా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఏదైనా ఒక రాష్ట్రాన్ని, ఇండియాలో భాగంగా లేని రాష్ట్రాన్ని ఇండియాలో అడ్మిట్ కానీ ఎస్టాబ్లిష్ కానీ చేయవచ్చు.
రైట్. ఆర్టికల్ 3 ఏంటి, ఆల్రెడీ ఇండియాలో ఉన్న ఒక రాష్ట్రాన్ని విభజన చేయాలన్నా, పేరును మార్చాలన్నా, బౌండరీ ఇంక్రీజ్ చేయాలన్నా, ఏరియా తగ్గించాలన్నా పార్లమెంట్ చట్టం ద్వారా చేయొచ్చు అని ఆర్టికల్ 3 చెప్తుంది. నౌ వాట్ ఈస్ ఆర్టికల్ 4? ఏదైనా ఒక చట్టం ఆర్టికల్ 2 మరియు 3 ద్వారా చేస్తే అది ఆటోమేటిక్గా షెడ్యూల్ 1లో మరియు షెడ్యూల్ 4లో సవరణ తీసుకొని రావాలి అని చెప్పి ఆర్టికల్ 4 చెప్తుంది. దిస్ ఈజ్ యువర్ పార్ట్ 1 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది క్లాస్. Thank you very much. See you guys in the next class. Happy learning. Jai Hind.